శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 25వ రోజు పారాయణం. దుర్వాసుడు అంబరీషుని శపించుట. మహారుషులు అంబరీషుడితో ఇలా చెబుతున్నారు: ఓ అంబరీష, పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అంబరీషుడు, ఓ పండితోత్తములారా, మీరు వెళ్లే ముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్టను వీడడం కంటే విప్రశాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానించుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుల వారు నన్నేల నిందిస్తారు? నిందించరు, నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఓ మదాంద, నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం! ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మాలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు, అది కూడా భోజనంతో సమానమైనది. నువ్వు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవుతావే కానీ హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే. నీ వంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడవనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోని నీవు నన్ను భోజనానికి పిలిచి అవమానపరిచావు. నిర్లక్ష్యంగా జలాపానం చేశావు. అంబరీష, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు దూషించాడు. అంబరీషుడు గజగజ వణుకుతూ ముకులిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించు, రక్షించండి. బ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్థ హృదయమే లేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మరుజన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగాను, ఐదో జన్మలో వామనుడిగాను, ఆరో జన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడో జన్మలో మధుడవైన రాజుగా, ఎనిమిదో జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేని రాజుగా, తొమ్మిదో జన్మలో పాషాండ మతస్థునిగా, పదో జన్మంలో పాపబుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవుగాక అని శపించాడు. ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్ళీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసునిపై పడబోయెను. అంతటా దుర్వాసుడు ఆ చక్రం తనను మసి చేయడం తథ్యమని భావించి బ్రతుకు జీవుడా అని పరుగు ప్రారంభించెను. మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడిని, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, కైలాసంలో శివుడు, ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు. స్కాంద పురాణాంతర్గంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యంలోని 25వ రోజు పారాయణము సమాప్తం.